బంపర్ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమికి అనుకోని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇటు మండలిలోనూ అటు రాజ్యసభలోనూ ఊహించని విధంగా కూటమి ఖాతాలోకి సీట్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే 3 రాజ్యసభ సీట్లు ఖాయం కాగా మండలిలో కూడా భారీగా బెర్తల్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది అధికార పక్షం. ఇందుకీ కూటమికి కలిసి వస్తున్న అంశాలేంటి? వైసీపీకి ఇక ఛాన్స్ లేనట్టేనా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత రాజ్యసభలో సైతం ప్రాతినిధ్యం కోల్పోయింది. అటు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2020, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది. అయితే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వేర్వేరు కారణాలతో ఇటీవల తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఏపీ కోటాలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలకు డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక రాజ్యసభ అభ్యర్థి విజయ శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమే. ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనుంది తెలుగుదేశం పార్టీ. అటు జనసేనకు ఏపీ అసెంబ్లీ మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్లు అవుతుంది. వాస్తవానికి 2026 వరకు ఏపీ కోటాలో రాజ్యసభకు ఎన్నికలు లేవు. అయితే అనూహ్యంగా వైసీపీ నుండి 3 సభ్యులు రాజీనామా చేయడం కూటమికి కలిసొచ్చింది. అయితే అనుకోకుండా వచ్చిన ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా, లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. రాజ్యసభలోనే కాదు, ఏపీ మండలిలోనూ వైసీపీ సభ్యుల రాజీనామాలు కూటమికి కలిసొస్తున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి శాసన మండలిలో మాత్రమే పట్టుంది. మండలిలో టీడీపీకి 10 మంది ఎమ్మెల్సీలు ఉంటే వైసీపీకి 37 మంది ఉన్నారు. దాంతో శాసనసభలో సంఖ్యాబలం లేకున్నా పెద్దల సభలో పట్టు నిలుపుకుందామని భావించింది పాన్ పార్టీ. అయితే వరుస రాజీనామాలు ఆ పార్టీకి కొనుకు లేకుండా చేస్తున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీ కృష్ణ యాదవ్, శ్రీ రామచంద్రయ్య ఎన్నికలకు ముందే రాజీనామా చేయగా, ఎన్నికల తర్వాత కరీ పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతులు సునీత, తాజాగా జయమంగళ వెంకటరమణ రిజైన్ చేశారు. దాంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య 7కు చేరింది. మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హత వేటుకు గురైన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ దగ్గరకు చేరింది. రఘురాజు అనర్హత వేటుపై స్పష్టత వస్తే మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ స్థానాలన్నీ కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది కూటమి. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు నిబంధనల ప్రకారం శాసనమండలిలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో కీలక బిల్లులు గట్టెక్కాలంటే అక్కడ వైసీపీ బలం తగ్గించడం కూటమి సర్కారుకి అవసరం. దీంతో మండలిలో కూడా వైసీపీని నామమాత్రం చేయడానికి ప్రభుత్వం స్కెచ్ గీస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చి పడుతున్న అవకాశాలు కూటమి పార్టీలకు వరంగా మారుతున్నాయి.